జగన్మోహన్ రెడ్డి నవయువకుడు వృద్ధుడైనటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేస్తారు అంటూ పదే పదే మాట్లాడుతున్న వైసీపీ నాయకులు హెలికాప్టర్ ఎక్కడానికి కూడా నిచ్చెన వేసుకున్న జగన్మోహన్ రెడ్డి. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్న వ్యవహారం. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఏం చేస్తారు, పరిస్థితి బాగాలేదు, పదవి పోయింది. వాళ్ళ సపోర్టర్స్ అందరూ ఏదన్నా గొడవ అయ్యి నడుము కూడా అని పట్టుకుందాము. వాళ్ళు సపోర్ట్స్ వీళ్ళు ఉన్నారుగా, డ్రగ్ మాఫియా వీళ్ళంతా, వాళ్ళకి వెళ్ళి గొడవ అయ్యి నడుము నిలగొట్టారు. లేకపోతే కుర్రోడు అటు పోదామంటే అది ఏదో ఒకటి యాక్సిడెంట్ జరుగుతున్నాయిక డ్రగ్ పంపకాల్లో డెమాండ్ పంపకాల్లో ఏదన్నా నడుము ఏమైనా గట్టిగా దెబ్బతిని ఉంటుంది, ఎక్కుతున్నాడు. అందుకని చెప్పి వయసుడు పని ఏమైంది, వయసుడు అయినా ఉపయోగం లేదు. వయసుడు కాకుండా కూడా చంద్రబాబు గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు. నువ్వు ఎందుకు వయసు తోటి అన్నిటి కాదు, నువ్వు చేస్తున్న పని, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన, ప్రజలకు నువ్వు చేస్తున్న మేలు, ప్రజల గురించి ఆలోచిస్తున్న విధానం ఈ కావాలా. ప్రజలకి రాష్ట్రానికి నువ్వు చేసుకొచ్చేటువంటి పరిశ్రమలు, ఈ ఆలోచనలు ఈ కావాలా. నువ్వు కుర్రడో ఉపయోగం ఏముంది? దేని పనికి వచ్చా? ఒక్కసారిని ప్రాధాయపడ్డావు, ఒక్కసారి ప్రాధాయపడడానికి ఆంధ్ర వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో ఒక్కసారి బెండ్ అయినందుకు అందరిని అందరిని దోచుకొని వదిలిపెట్టావు. నువ్వు కరెక్ట్గా నువ్వు పరిపాలన చేసింటే మళ్ళీ వేసేవాళ్ళకి నీకు ఇవన్నీ ఆలోచన విధానం, ప్రజలకు మేలు చేయాలన్నటువంటి అవగాహన ఇవి కావాలి. ముందు నీకు వయసుండి ఏం చేశావు, ఏం ఉపయోగం ఏముంది? అలాగదు. ఇదంతా ఒకెత్త అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంటే బుధవారం వచ్చారు, గురువారం వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అసలు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు, ఏంటంటారు అసలుకి? ఏదో ప్రయత్నం చేయాలని వచ్చాడు, ఎమ్మటే బెడ్స్ పెట్టేదట్టుగా ఉంది. ఇక లేని పని మళ్ళీ ఎందుకు నా మీద పెడతాడు, ఏదో టీడీపీ మీద వరకు ఏదో అటు బండేద్దాం ప్రయత్నం చేయడానికి వచ్చాడు. అది జారి మళ్ళీ లేని పైన పడేటట్టుగా ఉందట్టుంది, వెళ్ళిపోయాడు అమ్మటే. అంతకుమించి ఏముంది, ఏమి ఉండదు అలా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వీకెండ్ పాలిటిక్స్, వీకెండ్ పొలిటీషియన్స్ అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే మిగతా రోజులు చెన్నై కానీ ఇలా ఉంటారని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎలా చూడాలంటారు మరి? ఇదేనండి, ఎటుకూడి ఇక్కడ ముఖ్యమంత్రి పదవికి అవకాశం లేకుండా చేశారు ప్రజలు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కూడా పదకి పరిస్థితి లేరు. ఇక్కడ సొంత వ్యాపారాలు, సొంత డాన్లకు సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, స్మగ్లింగ్, బగ్లింగ్, గంజాయి బందాయి ఆ డాన్లు ఉన్నారుగా, వాళ్ళని ఇక సొంత వృత్తి చేసుకుంటున్నాడు. మాఫియాలు అవి ఉన్నాయిగా, అవన్నీ సరి చేసుకున్న పనిలో ఉండాలి. మొన్న దాకా సీఎం పదవి ఉంది కాబట్టి ఎక్కడ వస్తాయి, ఎక్కడ ఏదో దోచుకోవడానికి అంటే దోచుకున్నాడు. పక్కన వాళ్ళకి ఎక్కడైనా అడుగులు దోచిపెట్టాడు, చేశాడు. ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేదు. కానీ పాత వ్యాపారాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవడానికి పోతున్నాడు, అంత చేయలేదు. సరే, ఇవన్నీ ఒక రకమైతే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు, ఈ రెండింటిని ముడిపెట్టొద్దు మీరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు అది వాస్తవం. తమిళనాడుకి మన ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంది, అక్కడికి చాలా తేడా ఉంది. దానికి కంపేర్ చేసుకుంటే అట్లా ఎట్టి పరిస్థితులు కూడా కానే కాదు. వాడు తమిళనాడు ఒకసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంకొక నాయకుడికి రెండోసారి ఇవ్వాలి. ఇక్కడ మన ఆంధ్ర అట్ట కాదు, రకరకాల ప్రయత్నాలతోటి 4-5 సార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రులు 3 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, 2 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మన ఆంధ్రాలో కానీ భారతదేశం ఎక్కడైనా మార్పు ఉంటుంది. ఒకసారి 2 సార్లు కావడానికి, లేదా 3 సార్లు కావడానికి కూడా అక్కడ మటుకు అవకాశం ఉంటుంది. ప్రజలు యాక్టివ్గా ఉంటారు అక్కడ. అక్కడికిక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కంపేర్ చేస్తే చాలా కరెక్ట్ కాదు. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మిమ్మల్ని నమ్మి ఒకసారి వచ్చాను, నన్ను ఏం చేశారు మీరు, నన్ను అంతా వదిలేసి వెళ్ళిపోయారు కదా అనే మాట కూడా వాడటం ఎలా చూడాలంటారు దాన్ని? అసలు కరెక్ట్గా చెప్పారు, వాస్తవమే కదా. పాపం ఒకసారి ఒంటరిగా చేశాడుగా, మరి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మరి ఏమైపోయారు? 2 సార్లు ఓడించారు పాపం అతన్ని. 2 సార్లు ఓడించింది కాక ఎవడో ఒక అతనికి వెళ్తే వాడు కూడా మధ్యలో కనపడకుండా పోయాడు. ఇవన్నీ అవగాహన పెట్టుకొని అతను రాజకీయ స్థిరత్వం ఎట్లా నిలబడాలో అతని ఆలోచన ప్రకారం అతను ఉన్నాడు. అతన్ని మనం అనాల్సిన పని లేదు, అతని ఆలోచన ప్రకారం అతను వెళ్తున్నాడు. మీకు అభిమానంలో ఉండండి, అభిమానం లేనివాడు అది మామూలుగా మనం ఉండమన్నా ఉండదు, వేరే విషయం అనుకోండి. అంతేగాని ఈ సలహాలు ఇచ్చి ఇబ్బంది అతను ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను చెప్తాను. సరే, ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే గతంలో చూస్తే ఎంతమంది కలిసి వచ్చినా మా వెంట్రుక పేకలేరు అని మాట్లాడిన వైసీపీ నాయకులు
ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే మాట ఎందుకు అడుగుతున్నారు పదే అంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం పోయి అడుగుతున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే గనక ఒంటరిగా వస్తే గానీ మేము ఎదుర్కోలేము అని చెప్పి చెబుతున్నారు అనుకోవచ్చు అంటారా? డబుల్గా ఇప్పుడు డబుల్ ఇంజన్ లాగా ప్రభుత్వం మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం డబుల్గా వస్తే వాళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు నిలబడటం. సింగిల్గా వస్తే ఏదన్నా మన జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఒకటి వస్తుందేమో, ఎట్టగట్ట చీల కొట్టే విధంగా కూటమిని చీల కొట్టే విధంగా ఆలోచన విధంగా చేసే ప్రయత్నం తప్ప, ఈ ప్రయత్నాలన్నీ కూటమి ప్రభుత్వానికి, కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఎవరు చీలిపోయేవాళ్ళు ఎవరు లేరు. కలిసికట్టుగా ముందుకు పోవటం, ఏ పలానటువంటి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవటం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటు చేస్తుంది. ప్రజలందరికీ మేలు చేస్తారు. మీరు చెప్పాల్సిన పని లేదు. ముందు మీరు కడుక్కోండి. వాసన వస్తున్నారు, మీరు కడుక్కొని వాసన రాకుండా చూసుకోమని చెబుతున్నాం. అదేంటి అసలు వాళ్ళు అంటున్నారు కదా, గతంలో అనేవాళ్ళు కదా, ఎంతమంది కలిసి వచ్చినా మా వెంట్రుక పేకలేరు అని మాట్లాడేవాళ్ళు. ఈ రోజు ఎందుకు ఇంత తగ్గి మీరు ఒక్కడిగా పోటీ చేయండి అని ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని బతిమలాడుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారనుకోవచ్చు? అది బతిమలాడుకోవడం కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. ఏదో ఒక విధంగా క్రియేట్ చేసి చీల కొట్టాలి. చీల కొడితే కానీ వాడికి అవకాశం ఏమైనా ఉంటుందేమో. ఆ చీల కొట్టినా ఉండదు, వాస్తవంగా పోయింది, వాళ్ళ అవకాశం పోయింది. చీల కొట్టడానికి ప్రయత్నం. ఇప్పుడు గతంలో కూడా కొన్ని రాజకీయాలు చూసాము. మరి పాత రాజకీయాలు కూడా కౌరవ పాండవులు కూడా చూసాము. పాండవులకు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చూసున్నాము. వాటిలో కూడా ఎత్తుకుపోయి ఎట్టనే కానీ వాడు బలమైన బలహీనుడు చేయాలంటే చీల కొట్టాలి. అక్కడి నుంచి మనం కౌరవ పాండవుల కానీ చూస్తూనే ఉన్నాం. ఆ వ్యూహాలు, పద్మ వ్యూహాలు అట్నే ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు మాట్లాడుతున్నారు చీల కొట్టాలని. మీరు చెబితే చీల కొట్టాలని చీలిపోయి అంత బలహీనులు కాదు కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలుసుకొని మూసుకొని మీదేదో మీరు చూసుకొని చెప్తున్నాం. ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే గనక, అనంతబాబు బెయిల్ రద్దు అయినా సరే ఎమ్మెల్సీగానే కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ, ఒక చిన్న ఆరోపణ వస్తేనే పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన పరిస్థితి టీడీపీలో ఉంది. ఎలా చూడాలంటారు ఈ రెండు పరిస్థితుల్ని? వాస్తవం వాళ్ళకి చేయరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన నేర ప్రవృత్తి గల వాళ్ళు, రౌడీలు, డెకాయిట్లు వాళ్ళకి కావాలా. గంజాయి బ్యాచ్, స్మగ్లింగ్ బ్యాచ్, ఇది వాళ్ళకి కావాలా. వాళ్ళ బలం అంతా అదే. ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు, రకరకాల నేరాలు చేసేవాడు, పార్టీలో ఉండేవాళ్ళు అందరూ వాళ్ళే చేయాల్సిన, వాళ్ళకి కావాల్సిన కూడా వాళ్ళే. మరి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటారు, కానీ వాళ్ళని అర్థం చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. అయినా కూడా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు నాశనం అయిపోయారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి జ్ఞానం రాదా. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అయితే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. పార్టీ నుంచి అతను సస్పెండ్ చేసి కేసులను ఎదుర్కొని నిలబడితే, వాస్తవం కాదు ఇది అబద్ధం అని చెప్పి ఇతను మీద ఏమి ఆరోపణ అప్పుడు తీసుకోవాలి. నేను అభిమానం ఉంటుంది అతని మీద, అంతేగాని ముందు నువ్వు అసలు బయటకు వదలలేదంటే. ఆరోపణలు వచ్చిన తర్వాత, ఆరోపణలు కదా తను ఒప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పెట్టుకొని విశాఖపట్నం పర్యటనలు ప్రతిసారి అనంతబాబును వెంట పెట్టుకొని తిరగటం అసలు ఎలాంటి సంకేతం ఇచ్చారనుకోవచ్చు అంటారు సార్? అదంతా సంకేతం ఇదే కనపట్లా. నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళ ప్రవర్తనకి, రాజకీయ నాయకుల ప్రవర్తనకి డిఫరెన్స్ కనపడతానే ఉంది. అక్కడ రాజకీయ నాయకులు చేసే పని అసలు చేయాల. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు రాజకీయాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఒక రౌడీగానో, ఒక డెకాయిట్లు గానో వాళ్ళని చేసుకుంటా, వాళ్ళందరినీ కాపాడుకుంటా ఒక ముఠా నాయకుడిగా చేశాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా చేసిన ప్రయత్నం మొదటి నుంచి పరిపాలన అట్లా చేశాడు. ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండగా నామరూపం లేకుండా పార్టీ పోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళ సొంత బలం ఏది, అదే వాళ్ళకి డెకాయిట్లే బలం అంటారు. అందుకని డెకాయిట్లు కాపాడుకుని చాలా ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వచ్చి హెలికాప్టర్ వేసుకొని వస్తాడు, 5 నిమిషాలు వస్తాడు. డెకాయిట్ ఇవ్వడం ఏదైనా గమ్మను 5 నిమిషాలు వస్తాడు. నిజమైన పార్టీ కార్యకర్త సింగం దొక్కించి వచ్చి ఇంటికి వచ్చి పరామర్శించాడా? నిజమైన కార్యకర్త అభిమానంతో మా నాయకుడు వస్తే కారు ఎక్కించుకొని పోయి అదే సింగయ్య ఇంటికి వచ్చి మాట్లాడాల. ఒక బెట్టింగ్ కాడికి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. కనపడతానే ఉంది మన అతని ప్రవర్తన. మనం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కనపడతానే ఉంది. వాళ్ళకి కావాల్సింది అయ్యే, వాళ్ళు అయ్యే చూసుకుంటాడు. నిజమైన కార్యకర్త గొట్టంగాళ్ళు అన్నటువంటి అతని ప్రవర్తన. అందుకని జనం కూడా ఆ గొట్టంగాళ్ళు మనకు వద్దరు తీసేసారు. ఇంకా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మటుగా కనుమరుగైపోయే అవకాశం వైసీపీ అనేది చెప్తారు.